మాత్రం మూత మోగిపోయిందని చెప్పుకోవచ్చు అన్న. నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. అసలు సుహాస్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో ఉంది. ఆ హీరో వాళ్ళ సిస్టర్ తోటి ఉన్న ఎమోషనల్ బాండ్ గానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అన్న. అంటే ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ అన్న, సింపుల్ గా చెప్పాలంటే. అండ్ మీరు పార్క్ లో లవ్ చేసే వాళ్ళని చూసింటారు అన్న, థియేటర్ లో లవ్ చేసే వాళ్ళని, ఎందుకన్నా రోడ్ మీద లవ్ చేసే వాళ్ళని కూడా చూసింటారు. కానీ కట్టింగ్ షాప్ లో పెట్టాడు నా కాపురం, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అది మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ పోలీస్ స్టేషన్ లో ఒక సీన్ ఉంటదన్న, అది గూస్ బంప్స్ వస్తాయన్న. పద్మ అనే ఒక క్యారెక్టర్ ఉంటదన్న, ఆమె మాత్రం ఇచ్చి పడేసింది చెప్పుకోవచ్చు. చాలా బాగుందన్న. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4 ఇవ్వచ్చు అన్న, ఎందుకంటే అమ్మాయి కూడా బాగుందన్న, హీరోయిన్ కూడా ఈ మూవీ కోసం 2 సార్లు గుండు చేపించు. అవును, 2 ఒకటేని కాదన్న. సినిమా కోసం గుండు చేయించాడంటే ఆ గుండె బతకాలయ్యా. అంటే ఆ గుండు కూడా బతకాలి, గుండె కూడా బతకాలి. చేపించినందుకు వర్తుందా సినిమాలో? వర్తుందా, ఎందుకంటే గుండు ఆడ ఉంది. ఆ ఎమోషన్ కి అట్లా అంటే కొత్త డిఫరెంట్ గా తీసాడు. సో అది కనెక్ట్ అవుతుంది అన్న. సిస్టర్ క్యారెక్టర్ ఎలా చేసి? సిస్టరే చెప్తున్నా, సిస్టర్ తోటి ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటదన్న, ప్రతి ఒక్కరు వావ్ అంటాడు, గూస్ బంప్స్ వస్తాయి. ఆ రేంజ్ లో చేసింది యాక్టింగ్ మాత్రం. క్యాస్ట్ ఫీలింగ్ గురించి. క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ మనం చాలా సినిమాలు చూసాం, కానీ దీన్ని కొత్త వేలో చూపించండి. సో వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్.